మహారాజు ఎంత వంటలు చేసి బతికేవాడిని స్వామి. వంటలు చేస్తానంటే ఏ వంటలు ఎలా తయారు చేస్తామో మరి అది నీ నామధేయం వలడు అంటే నువ్వు సూత్రపురం వాడంటే నేను నమ్మాలి. సూత్రుడు స్వామి నీ కొల మీద చెప్పు. అదా సూత్రుడే నమ్మరు బుద్ధులు పుట్టలేదే. నిన్ను చూస్తుంటే ఏమాంశం ఉట్టిపడుతుంది. నువ్వు ఎక్కడి నుంచి చూస్తున్నావు? ఎక్కడ పని చేశాను? ఎక్కడి నుంచి చూస్తున్నావు? అశ్రావతి చూస్తున్నాను స్వామి. అక్కడి నుంచి వస్తున్నా. అప్పుడు వంటలు చేస్తానంటావు కదా, ఈ వనలో నీవు ఎక్కడ వంటలు చేస్తుంటావు? అది నీ అనుమానం. అవును, అప్పుడు చెప్తాను వేస్తాను. అప్పటి చూస్తాం. వారి దాయాలతో చూద్దాం మారి 12 అనవాసము 17 అత్యంత మొత్తం కట్టనిమిట్టుకుని అరణ్య 16 పాండవు ఇక నన్ను పోషించేవారు లేక గొప్ప మహాత్ముడు నాటి మహారాజుని చెప్పగా విని మీ చెంతకు పలుబాటు వస్తున్నారు స్వామి.
హనుమంతుడు ఇది వల్ల అది ఒక్క సంవత్సర కాలం దొరకటికై చెప్పుకొచ్చారు స్వామి. పాండవులకు వెళ్ళిపోయారు కాబట్టి వారు లేక గత్యంతరం లేక నా చెంతకు వచ్చావు. ఎక్కడ చూసినా నీ మాటే మా మాటే. హస్తినావతి, ఇంద్రప్రస్థపురము, ఇంకా ఎంత దూరం పోయినారు. ధన్వాసుడు విరాట మహారాజు అనగా ఏమయ్యా సామంతరాజు నా పేరు దేశాల్లో పొగడబడుతుందంటే భాగ్యమో నా భాగ్యమేమో మరి. కానీ నేను చూస్తుంటే మాట మాటికి అనుమానమే. చెప్తా విను. అయ్యా వల మానవ కోసం వాడిని ఫోన్ అయితే ఏం పోలివే నరకు బరుడవా లేక చేస్తుందయ్యా. నిన్ను చూస్తుంటే రాజాంశం ఉట్టిపడుతుంది. రాజకుమారుడు వలె కనపడుతున్నావే. నమ్మబుద్ధి కాల. యాపిల్ తీసుకున్నానే కోరిక న్యాచురల్ కనపడుతుంది ఇంట్లో మోకం తెల్లగా తీసిన 3 లక్షలు అದ್ರ బాగా నాయన బాగా ఓవయ్యా నువ్వు కాకుంటే నేను కాబట్టి నీ దగ్గరికి వచ్చిన నువ్వు నమ్మనట్టున్నా కాబట్టి ఎవరో ఒకరు ఉంటాడు నాకు తగినవాడు మా దగ్గర పని చేసుకుంటాను. ఎక్కడ పోతున్నా? నువ్వు నేర్చుకున్నావు ఎందుకు ఈ కోపం? వంట చేసేవాడినంటే ఇప్పుడు వంటలు చేస్తానంటావు కదా, పూట భోజనానికి వంట సామాగ్రి ఎంత కావాలి? మండే నుంచి బుక్ మా రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ సరిపోయేటువంటి అందరికీ సరిపోయి మిగిలిపోతే నేను ఒకటే పూజ చేస్తాను. ఇట్లా అంటోడు ఒకడుంటే మధ్యాహ్నానికి మహారాజు అయిపోతుంది, సాయంత్రానికి దీంట్లో నేను గృహాలు పడతాను. మనకేం పొదువు లేదు. నెలకు 3 వర్షాలు పడుతున్నాయి, పాడి పట్టు సస్యశ్యామలం ఉన్నాయి. గోవులు అనిల్ ఇస్తామయ్యా 7 పుట్లు 8 పుట్లు
పూర్తిగా ఇస్తాం. అది కాక ఇప్పుడు దీంట్లో కూడా ముప్పందము కందివేడలు ముద్దపప్పు చేయడానికి కావాలి. కందిపేటలు దాంట్లో కొన్ని 20 బల్లలు 60 బల్లలు కందిపప్పు ఒకే పూట ప్రభు కందిపప్పు ముద్దపప్పు ముప్పందము 30 కందిపప్పు ఇస్తాం. ఇంకా అది కాక పుట్టిన శనగలు ఓమ కుడుములు కావాలి. పుట్టెడు శనుగులు పూర్ణం కుడుగులు కుడుగులు చేస్తారు. మధ్యలో పెట్టాలా పూర్ణం పెట్టాలి. దానికి శనుగులు కావాలి. పంచము సత్యం పాయసములు కావాలి. పందులు సద్ద పాయసాన్నానికి సభ్యం సేమియాలు ఇవన్నీ నీ చేతి వంట చేస్తే ఒకసారి తిన్నామంటే మనం మర్చిపోలేవులే. మన చేతి వంట యమలో పంటగా ఇంకా 7 డబ్బాల నెయ్యి కావాలి. నీకు చదవలేదయ్యా. ప్రపంచంలో ఇన్నిట్లో సంపదలో అధికం నేను. ఇన్నిట్లో సంతోషించారు కానీ 7 డబ్బాలు నెయ్యి మాత్రం ఎంత చేస్తారంటున్నావు స్వామి? ప్రపంచంలోనే గో సంపదలో అధికం నేను. విరాట్ మహారాజు ఉత్తర దిశలో వన్నిక లక్ష గోవులు ఉన్నాయి. ఎరుపు తెలుపు పులుపు నలుపు ఇటువంటి రంగుల్లో ఈ వన్నుల్లో ఒక వన్నిక లక్ష గోవులు ఉన్నాయి. ఎన్ని వన్నులు ఉంటే అన్ని లక్ష గోవులు ఉన్నాయి. వీటన్నిటినీ దక్షిణ దిక్కు భాగంలోని గోవులు ఉన్నాయి. 7 డబ్బాలు నెయ్యేమయ్యా. నీకు ఒక బెల్లం పిన్నాను పట్టుకొచ్చి చేస్తాను. అలాగే స్వామి తాగేది కూడా తాగే. వీటన్నిటినీ వచ్చేట్లేదు దినగ్రాములకు ప్రయత్నంతో బట్టలు చేయగలవాడు మహారాజా. ఇదే కాదు అవును అనుమానం. ఏం స్వామి? ఈ వంటలు చేసే పని నేర్చుకున్నావా ఇంకేమైనా వగైరా వగైరా? ఆహా నీ చెత్తగలను మొదలెట్టాను. పూర్వులు సింహాలు మా సామ్రాజ్యంపై మధ్య ఏం చేస్తావు? సింహములతో పులులతో పోరాడి మీకు వినోదం కనిపిస్తా అప్పుడప్పుడు వేడుకాడుతున్నా. సింహాలు మధ్య మహారాజా పులంటే మహిళ పిల్లితో సమానంగా వాటితో పోరాడి మీకు అప్పుడప్పుడు వినోదం కనిపిస్తా. మంత్రి ఇట్లాంటి ఒకటి ఉండాల్సిందే మన రాజ్యంలో. ఏమయ్యా నీకేమైనా జీతం పట్టాలు? స్వామి జీత వచ్చము నాకు అవసరం లేదు. తినడానికి తిండి కట్టుకోవడానికి వస్తువులు ఇచ్చేసాను. 1 సంవత్సర కాలం మాత్రమే అందుతున్నాను. ఆ పైన తదుపరి నాకు ఇష్టమైనటువంటి ఎక్కడికైనా వెళ్ళిపోతా. నా రాజ్యం ఇస్తాను పరిపాలన చేసుకున్నాను. రాజ్య పరిపాలన నాకు వద్దు కానీ వంట పరికరాలు ఎత్తే వంట చేసుకుంటా. 1 సంవత్సర కాలం మాత్రమే ఉంటున్నా. తదుపరి నీవు ఆశ్రమం ఉన్నా సరే లేకున్నా సరే నా గడువు తిరిగినట్టు తొందరగా ఉంటా. నీకు వంట పరికరాలన్నీ అక్కడ పెట్టేస్తున్నాం. ఇప్పుడు భోజనాలు చేసిన వేరే వంటోళ్ళు అవన్నీ కలుసుకొని నా పని వంట పని తప్పకుండా చేస్తా బాబు. మహామంత్రి నువ్వు వంటలు చేసిన అవసరం లేదు. వంట గృహం చేరి నా ఇంత వంటలు చేసేవారు ఎంతో మంది ఉన్నారు. వారికి ఎంత పెద్దగా ఉంది. ఏ వంటలు ఎలా తయారు చేయాలని విధానం చెప్తుంటూ వారు చేస్తారు. అలాగే వంటలు వారికి పెద్దగా ఉంటుంది. ఈ దినం నుంచి నీ నోటి రుచులు నాలుగు పారిపోతాయి. నాకు ఉంటాయి బట్టి సంవత్సరాలు. మంచిది మంచిది. ఆజ్ఞ స్వామి వెళ్ళొస్తున్నా. వెళ్ళరా నేనే ఇప్పుడు అప్లోడ్ చేయను. లేట్గా అప్లోడ్ చేస్తా. తీలే నువ్వులే. మన సామ్రాజ్యం నేను మా నాయనది మాత్రం తీసుకుంటాను. ఇతిహాస పురాణం చెప్పడానికి సరే మన సామ్రాజ్యానికంతా సరిపడినట్టుగా వంటలు చేసే ఒక అలకాలైనటువంటి సరేలే. వంటవాడు. ఏ టైం ముందు తీసి ఒకేసారి అప్లోడ్ చేస్తేనే అరే ప్రాబ్లం. మరాఠుడు ఎవరో ఆడుగాక మగగాక వయ్యారం వంట చేసి వస్తూ ఆ వాళ్ళు జర ముందరేసుకొని చూస్తా మన ఆస్థానికి వస్తున్నాం. ఎవరైనా ఇక్కడికి వస్తున్నారు.